హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమల్లోకి వచ్చింది. ట్రాఫిక్ జామ్లకు చెక్ పెట్టేందుకు హెడ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం చేపట్టారు. దాదాపు 2 ఏళ్లు వన్ వే అమల్లో ఉండనుంది. నిన్న తొలి రోజు వాహనదారులు కొంత ఇబ్బంది పడ్డారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. గ్రేటర్లో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరుగుతుంది. మెయిన్గా అత్యంత రద్దీ ప్రాంతమైనటువంటి కేబీఆర్ చుట్టూ అయితే ట్రాఫిక్ ఫ్రీ జర్నీని చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా హెచ్సిటీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. సో అందులో భాగంగానే వన్ వేని కొనసాగిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఈ వన్ వేని కొనసాగించడంతో ఇటు ప్రయాణికులు, వాహనదారులు కొంతమేర ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ నేను ఇక్కడ లొకేషన్లో ఉన్నాను, కేబీఆర్ సరౌండింగ్ ప్రాంతంలో. సో వాహనదారులు నడుపుతున్నటువంటి వాహనాలు అయితే బంపర్ టు బంపర్ అయితే వాళ్ళ వాహనాలు అయితే కొనసాగిస్తున్నారు. సో వాళ్ళ జర్నీని కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఎప్పటి నుంచో కేబీఆర్ సరౌండింగ్ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మాణం కంప్లీట్ అవుతాయి, ఫ్రీ జర్నీ అవుతుంది. సో ట్రాఫిక్ సమస్య కొంతమేర తగ్గుతుంది అని చెప్పేసి నగరవాసులు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని చెప్పేసి కొన్ని మాటలు కూడా, ఆరోపణలు కూడా వచ్చాయి. సో అవి అనేవి రాకూడదు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నటువంటి ఈ అండర్ పాస్ల నిర్మాణం అయితే త్వరగా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ చాలా స్పీడప్ పనులు కూడా మొదలు పెట్టాయని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, అందులో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే బంపర్ టు బంపర్ వాహనాలు వన్ వే రూట్లో వెళ్తున్నాయి కాబట్టి కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే మనకు హెచ్సిటీ నిర్మాణ పనులు ఇప్పటికే నగరంలో జిహెచ్ఎంసీలో భాగంగా చాలా చోట్ల కూడా ఫ్లైఓవర్ల నిర్మాణం కూడా కంప్లీట్ చేశారు. సో ఇక్కడ కూడా కేబీఆర్ సరౌండింగ్ ప్రాంతాల్లో కూడా ఇక్కడ 7 స్టీల్ ఫ్లైఓవర్లు, అలాగే 7 డైరెక్షనల్ అండర్ పాస్లను కూడా నిర్మించబోతున్నారు. అయితే రాబోయే 2 సంవత్సరాల పాటు కూడా ఈ వన్ వే అనేది కొనసాగిస్తున్నారని చెప్పేసి కూడా కమిషనర్ సజ్జనార్ కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది, ప్రజలకు చెప్పడం కూడా జరిగింది. సో ఈ 2 సంవత్సరాలు కూడా ఈ వన్ వే కొనసాగుతుంది కాబట్టి ప్రజలు సహకరించాలి. ఎందుకంటే ముందు తర్వాత ఈ నిర్మాణ పనులు కంప్లీట్ అయిన తర్వాత ప్రజలకు ఫ్రీ జర్నీ ఏర్పాటు అవుతుంది. సో ప్రజలు చాలా త్వరితగతిగా వాళ్ళ గమ్యాన్ని చేరుకోవచ్చు అంటూ కూడా సజ్జనార్ తెలపడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు, ఇప్పటికే నగరంలో చాలా వరకు కూడా ఫ్లైఓవర్ల నిర్మాణము చాలా జరిగాయి. కొన్ని కోట్ల భారీ మెజారిటీతో కూడా కొనసాగాయి. అంతకంటే భారీ మెజారిటీతో ఇక్కడ మనకు ఈ నిర్మాణ పనులు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. సో భారీ వ్యయంతో చేపట్టనున్నటువంటి ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా అయితే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి మనకు మెయిన్గా ఇక్కడ మనం ప్రజెంట్ తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాము. చెక్ పోస్ట్ నుంచి ఇటువైపు రావాలి. సో చెక్ పోస్ట్ నుంచి ఇక్కడ వరకు అయితే బంపర్ టు బంపర్ అంటే దాదాపుగా మనకు 5 మినిట్స్ 10 మినిట్స్ జర్నీ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ జర్నీ, 40 నిమిషాల జర్నీ కూడా అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే మనకు వెహికల్స్ కూడా చాలా వరకు కూడా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందులో ఇప్పుడు ప్రజెంట్ వర్షం పడుతుంది. ఈ వర్షంలో వెహికల్స్ కూడా కొన్ని బస్సెస్ వస్తే మాత్రం, ఆర్టీసీ బస్సెస్ వస్తే మాత్రం చాలా వరకు కూడా నిలిచిపోయే సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదైనా ఒక వెహికల్ ఇక్కడ అప్ అండ్ డౌన్ ఉంది. ఇక్కడ ఈ అప్ అండ్ డౌన్లో ఇక్కడ వెహికల్ మాత్రం ఇక్కడ నిలిచిపోతే వెనకాల వెహికల్ కూడా వెంటనే ఉంటుంది కాబట్టి వెనక్కి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్, వెనకాల వెహికల్కి కూడా తగిలేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మనకు దాదాపుగా మార్నింగ్ నుంచి కూడా సిచ్యువేషన్ ఇలాగే ఉంది. కొంతమంది వాహనదారులు మాత్రం సడన్గా వన్ వేని కొనసాగించడంతో కొంతమేర ఇబ్బందిగా ఉన్నా కూడా ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత ట్రాఫిక్ ఫ్రీ జర్నీ ఉంటుంది కాబట్టి కొంతమేర ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే కొన్ని రోజులు టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇతర పనుల నిమిత్తం బయటికి వెళ్ళే వాళ్ళు కాస్త త్వరగా వెళ్ళేటువంటి 5 నిమిషాలు 10 నిమిషాల జర్నీ కూడా హాఫ్ అన్ అవర్, ఒక్కొక్కసారి 40 నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి కొంతమేర వాళ్ళు త్వరగా ఇంటి నుంచి బయలుదేరి త్వరగా వాళ్ళకు ఉన్నటువంటి పనులకు త్వరగా జర్నీని స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసు వాళ్ళు చెప్తున్నారు. అయితే మనకు రోడ్ నెంబర్ 45 అలాగే ఫిలిం నగర్ అక్కడి నుంచి మనకు సైన్ బోర్డ్స్ అక్కడ కొన్ని చోట్ల ఏర్పాటు చేశారు. అలాగే ఎందుకంటే వాహనదారులు ఆ సైన్ బోర్డ్స్ చూస్తూ వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పేసి కూడా కొన్ని సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తారు. అయితే ఆ సైన్ బోర్డ్స్ మాత్రం కొంతమేర చిన్నగా ఉండడం వల్ల కొంతమంది గమనించలేకపోతున్నారు. దానివల్ల కొంతమేర ఇబ్బంది కూడా పడుతున్నారు. ఏ రూట్లో వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్తే మనకు త్వరగా వాళ్ళ జర్నీని కొనసాగించే అవసరం ఉంటుంది. ఈ పరంగా అయితే కొంతమేర వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల కూడా ట్రాఫిక్ పోలీసులు అలాగే చాలామంది కూడా ఇప్పుడు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు కొంతమందికి తెలియకపోతే. సో ఆ ఇన్స్ట్రక్షన్స్తో వాహనదారులు వారి
గమ్యాన్ని కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మనం లొకేషన్లో కూడా చూసుకోవచ్చు, చాలా వరకు కూడా బంపర్ టు బంపర్ అయితే చాలా వరకు కూడా యూటర్న్స్ తీసుకుని వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మొత్తం రవాణా ప్రణాళికలో భాగంగా అయితే పార్క్ చుట్టూ ఉన్నటువంటి ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి 10 లేన్ చేంజ్ యూటర్న్ పాయింట్లతో అయితే మొత్తం 13 ఎగ్జిట్ మార్గాలను అయితే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. టీజీ స్టడీ సర్కిల్ నుంచి అలాగే బీఆర్ఎస్ భవన్, ఒమేగా హాస్పిటల్, అపోలో క్రెడిట్, అలాగే తాజ్ మహల్, ఫినిక్స్ బిల్డింగ్, రోడ్ నెంబర్ 65, మంత్రి టవర్స్, ఇలా చాలా ప్రాంతాలు కూడా యూటర్న్లను అయితే కేటాయించడం జరిగింది. ఇది మొత్తం 2 దఫాల ట్రయల్ రన్లు, అలాగే చాలా వరకు స్థానికులు వాకర్స్ అసోసియేషన్లతో మనకు రోజు కూడా మనకు వాకింగ్ చేయడానికి వస్తూ ఉంటారు. సో కొంతమంది అసోసియేషన్లతో కూడా చర్చలు జరిపారు. ఆ తర్వాతనే ఈ రూట్ మ్యాప్ను కూడా ఖరారు చేశామని చెప్పేసి సజ్జనార్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే పోలీస్ కమిషనర్ సజ్జనార్ మొత్తం కూడా రూట్ మ్యాప్ని పరిశీలించిన తర్వాత అందరి సజెషన్స్ మేరకే ఈ వన్ వే రూట్ మ్యాప్ను కూడా మనం పెట్టడం జరిగింది. ఆ మేరకు అందరూ కూడా సహకరించాలని చెప్పడం జరిగింది. సో కొంతమేర వాహనదారులకైతే ఇబ్బంది కలుగుతుంది, ఎందుకంటే చాలా వరకు కూడా అదనంగా కొంత ప్రయాణించాల్సి వస్తుంది కాబట్టి కొంతమేర పొల్యూషన్ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. మనకు కేబీఆర్ అంటే ఆ మెయిన్ అడ్డా అని కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ సిటీలో అత్యంత రద్దీ ప్రాంతం కూడా కేబీఆర్ సరౌండింగు. సో ఇక్కడ అండర్ పాస్లు ఫ్లైఓవర్లు వస్తే మాత్రం చాలా వరకు కూడా వాహనదారులకు బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. చెక్ పోస్ట్ నుంచి ఇటు భవన్ నుంచి అలాగే బసవతారకం, ఇటువైపు క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం అక్కడి నుంచి వచ్చేటువంటి వాళ్ళకైతే కొంతమేర ఇప్పుడు ప్రజెంట్ ఇబ్బందిగానే ఉంది, కానీ ఫ్యూచర్ మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. సో చాలా వరకు కూడా ప్రయాణికులు పోలీసులకు సహకరించాలి, తమ ప్రయాణాన్ని సాఫీగా కొనసాగించాలని చెప్పేసి కూడా ఇప్పటికే పలువురు అధికారులు చెప్తున్నారు. అలాగే కమిషనర్ సజ్జనార్ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఉదయం నుంచి కొంతమేర ఇబ్బందులు అయితే ప్రయాణికులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ జయకృష్ణతో కేబీఆర్ పార్క్ నుంచి రిపోర్టర్ లహరి, మెట్రో టీవీ, హైదరాబాద్.